దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని తీర్థనం అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని కలవడాన్ని బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు ఈ బలమైన వాగ్దానము దేవుడు మన జీవితంలో అందించిన విధానాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెలునుగాక. ఈరోజు వాస్తవంగా మన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే నిజంగా ఎన్నో భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు గుండా ప్రతిదినం మనం మన జీవితంలో ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడడం మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజున ధనముండి కొంతమంది బాధపడుతూ ఉంటే, ఆస్తులుండి ఇంకొంతమంది బాధపడుతూ ఉంటే, అవి లేక బాధపడేవారు ఇంకా చాలామంది ఉంటారు. ధనమున్నా లేకపోతే ధాన్యమున్నా బాధ, వేదన, కష్టం అనేది కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క బాధను, వేదనను అదుముకోలేక నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉండగా మీ హృదయాన్ని తెరిచి ఈ మాటలు వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అసలు కన్నీళ్లతో విత్తటం అంటే ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక కన్నీటితో విత్తడం అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కన్నీటితో విత్తడం అంటే కష్టంతో విత్తడం, బాధతో, అలాగే కష్టంతో పనిచేయడం, బాధతో పనిచేయడం, వేదనతో ముందుకు నడవడం, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన ఏమాత్రం అవకాశం లేని చోట ఎదురీదుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని కన్నీటితో విత్తడం అని అంటారు. శ్రమతో చేసే పనులన్నీ ఈరోజు మనం ఒక రకంగా కన్నీటితో మనం చేసే పనులుగానే మనం పరిగణించాలి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, మనం మన జీవితంలో కన్నీటితో అంటే బాధతో, వేదనతో, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన మనం ముందుకు వెళుతూ ఉంటాము. అయితే మన జీవితంలో ప్రతిఫలం వస్తుందో లేదనే అనుమానం, బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తే హన్న కన్నీళ్లు విడుచుచు దేవుని సందులో ప్రార్థన చేసిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే కన్నీటితో విత్తింది ఏంటి? తన హృదయాన్ని, తన బాధను, తన కష్టాన్ని దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ఆమె విత్తింది గనక, కన్నీటితో తన బాధను వెళ్ళగక్కింది గనక, బాధని కన్నీటిని అక్కడ దేవుని యొక్క వద్ద ఉంచింది గనక, ఆ తర్వాత ఆ కన్నీరు ఎలా మార్చబడిందంటే ఆశీర్వాదంగా మార్చబడినట్లుగా మనం గమనిస్తాం. ఈ రోజున మీరు కన్నీటితో చేసే ప్రార్థన కావచ్చు, సేవ కావచ్చు, విశ్వాసం కావచ్చు, దేవుని దృష్టిలో చాలా విలువైనవనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతిదినం కూడా మీరు చాలా బాధతో, వేదనతో లేస్తూ, ఒకవేళ ఇంత బాధలోనూ, వేదనలోనూ, అపజయాల్లోనూ కూడా నా దేవుడు నాకున్నాడులే అని దేవుని సేవలోనో లేకపోతే దేవుని పనిలోనో నీకు ఇచ్చిన బాధ్యతలను ముందుకు సాగుతూ ఉంటే దేవుడు వాటిని చాలా విలువైనవిగా ఆయన దృష్టిలో చూస్తున్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకనంటే ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన నా దేవుడు నాకుంటే చాలని ఎవరైతే ముందుకు సాగుతారో వారిని చాలా విలువైన వారిగా దేవుడు చూస్తాడు. రెండవది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విత్తడం తప్పనిసరి అనే విషయాన్ని మనం గమనించాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా. కోతకు ముందు ఖచ్చితంగా విత్తాలి, అది కంపల్సరీ. దాన్ని ఎవ్వరూ కూడా కాదనట్లేనే లేదు. నువ్వు కోత కొయ్యాలి అని అనుకున్నావంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, అభివృద్ధి చూడాలి, ఆనందం చూడాలి, నీ జీవితంలో ఉన్నత స్థితి చూడాలి, నువ్వు భావిస్తున్నావంటే, కోరుకుంటున్నావంటే తప్పకుండా నువ్వు విత్తి తీరాల్సిందే అనే విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే వేదనతో, బాధతో విత్తుతారో, అంటున్నారా, వాట్ యు సోర్ యు విల్ రీప్ అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఏది విత్తుతామో అది కోస్తాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఇదే. ఒకవేళ నువ్వు దుర్మార్గం విత్తావు అనుకో, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని కోస్తావు. నువ్వు కనుక మంచిని విత్తావు అనుకో, నీ జీవితంలో దాని ప్రతిఫలం, ఆశీర్వాదం, అభివృద్ధి, మంచిని నువ్వు కోస్తావు అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో వేదనకరమైన పరిస్థితుల మధ్యన సరే తప్పట్లేదులే అని నువ్వు ముందుకు ఏదో రకంగా ముందుకు సాగుతున్నావేమో, కన్నీటితో నీ ప్రయత్నాలు మొదలుపెట్టావేమో, వేదనలో ఉండి మొదలుపెట్టావేమో, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తప్పకుండా విత్తావు గనక, తప్పలేక విత్తావు గనక, తప్పనిసరిగా విత్తావు గనక నీ జీవితంలో నువ్వు కోత కొయ్యడం అనేది కూడా అంతే అద్భుతంగా జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాను. యోసేపు తన జీవితంలో కష్టాన్ని విత్తాడు, బాధను, లోయను, అలాగే భయంకరమైన గుంటను, అలాగే బానిసత్వాన్ని విత్తాడు గనక తన జీవితంలో ముందుకు అలాగే విత్తుకుంటూ పోయాడు గనక ఒక రోజు తన జీవితంలో ప్రధానమంత్రిగా అద్భుతమైన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎంతో వేదనకరమైన పరిస్థితుల మధ్యన ముందుకు సాగుతున్నారేమో. కీర్తనాకారుడు అంటాడు 35వ వచనంలో, సాయంకాలమున కన్నీళ్లు వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ఉదయం నా ఆనందం ఉండదు, సంతోషం ఉందని, ఆనందకరమైన సంతోషాన్ని చూడగలుగుతున్నామని దేవుని వాక్యం
కీర్తనకారుడి ద్వారా మాట్లాడడం మనం గమనిస్తాం. అవును, ఈరోజు మీ జీవితంలో ఎంత భయంకరమైన, బాధాకరమైన పరిస్థితుల మధ్యన వెళుతున్నా, ఈ ఉదయకాలం ముందు మీరు చేసే ప్రతి ప్రయత్నం దేవుడు చూస్తున్నాడు. అది ఆయన దృష్టిలో విలువైనదని మీరు మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. బాధపడకండి, వేదన పడకండి, ఏమవుద్దని కంగారు పడకండి. దేవుడు మీతో ఉన్నాడు. తప్పకుండా మీకు మీ జీవితాల్లో కష్టపడే ప్రతి కష్టానికి, ప్రార్థనకు, విశ్వాసానికి, మీ మోకాళ్ళ అనుభవానికి తగిన జవాబును ఆయన ఇవ్వబోతున్నాడు. అట్టి కృప ఈ ఉదయకాలం ముందు మీకు ఇస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతో ప్రార్థనలోకి వచ్చండి. దేవుడి వాక్యం ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే వేదనలో ఉండి, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి ప్రభా ఈ వాక్యం విన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. భక్తులు ఎంతోమంది ప్రభు వారి జీవితంలో కన్నీటితో విత్తారు నేను. వారి కన్నీటి ప్రతిఫలం వారి జీవితంలో నీకున్న ఆనంద సంతోషకరమైన పంటగా, అయా పనులు మోసుకొని వెళ్ళే అద్భుతమైన అనుభవంగా మీరు మార్చారు. ఈరోజు నన్ను కొందారు ప్రభావ. ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించారో వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వెంటాడి ప్రతి శోధన, బాధలు, కష్టాలు, కన్నీళ్లు యేసు నామములో లయమైపోవును గాక. ఎక్కడ బిడ్డలు అడుగుపెట్టి అయా బాధాకరమైన పరిస్థితుల మధ్య వ్యవసాయాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారో, అయా చేతి పనులు చేస్తున్నారు, చదువుతున్నారు, అక్కడ అద్భుతమైన విజయము కలుగును గాక. ఎన్నడూ చూడండి, మరి ఎన్నడూ చూడని ఆశీర్వాదం బిడ్డల ద్వారా చూసి కూడా దయచేయండి. ఏమైనా వాక్యాన్ని బిడ్డలకు హృదయాలు మీరు స్థిరపరిచి ఘనమైన సాక్షులను పెట్టి అద్భుతం చేసి ఆశీర్వాదం నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.